హాయ్ ఫ్రెండ్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ సండే ఫండే రోజు బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, ఏంటి, ఏం కథ. నిన్నంతా వాರದ కథే కిచ్చన జ్యోతి. అది ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీలోన ఒక క్యాండిడేట్ వెళ్ళిపోయారు, గౌతమి జాదవ్. ఈరోజు సండే ఫండే టాస్క్ అంతా నడిపించి చివరికి ఇంకొకరిని కూడా బయటికి తీసుకెళ్ళబోతున్నారు. ఆ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పటికే మనకు రివీల్ అయిపోయింది. ధన్రాజ్ బయటికి వెళ్ళిపోయారు. సో అసలు ఇవాళంతా ఎలా నడిచింది, ఏంటి, ఏం కథ, ఆ విషయాల గురించి మనం ముచ్చటగా మాట్లాడేసుకుందాం. పెద్దగా ఏం లేదు, ఉన్న విషయాలు కాస్త మాట్లాడేసుకుందాం. అంతకుముందు మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సండే ఫండే రోజున బాద్షా సుదీప్ ఏం చేశారు, ఎలా నవ్వించగలిగారు, నవ్వించడానికి ఏమేం ప్రయత్నం చేశారు. ఒకటి ఏంటంటే, ఏదైనా కానీ మనం ఈరోజు ఇది అని పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భంలో చాలా కష్టమైపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే అందరూ కలిసి ఉన్నప్పుడు ఇన్ని వారాల పాటు అనుకున్న సెగ్మెంట్ అనుకున్నట్టుగానే వచ్చేసింది. కారణం ఏంటంటే అంత స్టఫ్ ఉండింది. సో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఫండే వచ్చిందంటే ఏవో టాస్కులు పెట్టేవాళ్ళు, అది ఆడండి, ఇది ఆడండి, అది చేయండి, ఇది చేయండి. జనాలు కూడా ఎక్కువ ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు టర్మ్ వచ్చేసరికి ఎపిసోడ్ అంతా కూడా క్లియర్ కట్గా ఎపిసోడ్ అంతా క్లియర్ అయిపోయేది. 1.5 hour హ్యాపీగా అయిపోయేది. కానీ జనాలు తగ్గిపోయారు, సీరియస్ నోట్ వచ్చేసింది. ఇంకా మిగిలింది చివరి వారమే. అందరికీ వాళ్ళ ఇళ్ల పైన మనసు అయిపోయి ఉంటుంది. ఒకవైపు ఏమో ఎలాగైనా నిలబడాలి, కప్పు గెలుచుకోవాలన్న ఆతుత ఒకవైపు అయితే, మరోవైపు ఏంటి, ఇంకా బయటకు వెళ్ళిపోవాలి అనుకున్న మరుక్షణం నుంచి బయట జరిగేటువంటి విషయాలన్నీ కూడా మనసులో వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు. ఇంట్లో ఉండడం నిమిత్త మాత్రం అయిపోతుంది. పైగా ఇల్లంతా బోసిపోతుంది. 14 మంది ఉండే చోట ఎక్కడ 12-14 మంది ఉండే హౌస్లోన ఇప్పుడు కేవలం 6, 7, 8 మంది ఉన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉంటుంది. ఆ సైలెంట్ ఎంత వైలెంట్గా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సమయంలోన సండే ఫండే అంటూ నిర్వహించడమే పెద్ద టాస్క్. అది కేవలం కిచ్చా సుదీప్ లాంటి గ్రేటెస్ట్ హోస్టులకు సాధ్యపడుతుంది, కానీ మిగిలిన వాళ్లకు అది సాధ్యపడే విషయం కానే కాదు. సో ఈరోజు సండే రోజు ఆయన ఫన్ టాస్క్ చేయడానికి మొట్టమొదట ఎంచుకున్న అంశాలు కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం ముందుకెళ్ళారు. మొదట ఏం చేశారు, హౌస్లో ఉండే వాళ్ళందరితో మాట్లాడి, సో పాత సభ్యులు వచ్చారు కదా, ఎలా ఉంది, ఏం కథ అని మొదలు పెడతారు. అందరూ తలో అభిప్రాయం చెప్తారు. అలా సార్, ఇలా సార్, అది సార్, ఇది సార్ అని చెప్తారు. సరే, భవ్య ఎలా ఉంది, ఏంటి, ఏ కథ భవ్య అడుగుతారు. అడిగితే కనుక ఆమె బాగానే ఉంది సార్, ఇంతమంది వస్తారు అనుకోలేదు, కానీ వచ్చారు, సంతోషం ఉంది, ఇలాగంటే సరే భవ్య, నీకు ఒక వీడియో సీరియస్, మీకు అందరికీ కూడా, మాకే ఇప్పుడే తెలిసింది ఈ విషయం. ఆ వీడియో క్లిప్ చూస్తే అర్థమైంది, ఓహో ఇంట్లో ఇంత పెద్ద విషయం జరుగుతుందా అని మాకు ఇప్పటిదాకా తెలియదు, ఇప్పుడు తెలిసింది. అదేదో మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. కానీ అందరూ కొంచెం భయపడతారు, ఏమైందో ఏం కొత్త, మళ్ళీ పంచాయతీ మొదలైపోయిందా, నిన్ననే ఒక పంచాయతీ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఒక పంచాయతీ నాయనా అని వాళ్ళందరూ కూడా, సార్ చెప్పండి సార్, ఏం సార్ అంటే, వీడియో వేస్తారు చూడండి అంటే గోల్డ్ సురేష్ వచ్చిన విషయాన్ని చూపిస్తారు. గోల్డ్ సురేష్ వచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కిచెన్లో ప్రవేశించి అక్కడ మొదట త్రివిక్రమ్తో ఒక జోక్ ఏమో మాట్లాడుతూ, తర్వాత భవ్య దగ్గర తిరిగి, బాగున్నావా, అది ఇది అని, వాడు ప్రపోజ్ చేశాడు కదా, ఓకే చెప్పేసావా అనగానే భవ్య, ప్రపోజా, నేనా, ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు అంటుంది. ఊరికే అన్నానులే అని చెప్పి తర్వాత చూసేసాను నన్ను చేసి, ఐ లవ్ యూ అన్నాడా లేదా అంటే కనుక అన్నాడు, మళ్ళీ అదే నేను చెప్పింది అని నవ్వుతూ జోక్ వేసేసినట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత వెనకలు ఉండేటువంటి గౌతమి వీళ్ళందరూ కూడా, ఓహో అంత టెలికాస్ట్ అయిపోయినట్టుంది, ఏం చెప్పనే లేదు అంటే, ఇలాంటివన్నీ చెప్తారా అని ఆమె కూడా కాస్త మాట్లాడడం, ఇవన్నీ జరిగిపోయాయి. అంతెందుకు వీడియో క్లిప్ వేయడం ఈరోజు, కానీ ఆ రోజే మాకు అందరికి కూడా డౌట్ వచ్చింది. ఆ రోజు బెడ్ దగ్గర కూర్చొని చీకట్లోన ఇతడు ప్రపోజ్ చేశాడు, బయటకు వచ్చాక చూద్దాం అని ఆవిడ అన్నట్టు మనకు అర్థమైపోయింది. సో ఓకే, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కనుక హౌస్ బయట ఖచ్చితంగా అది ఆగదు కదా. ఒకవేళ నిజంగా ఇఫ్ దే వాంట్ ఈచ్ అదర్, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఫ్లెష్ ఇన్ టు లవ్ ఆర్ మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్, చూద్దామంట. లేదా
కేవలం కంటెంట్ కోసం ఇక్కడ ఏమైనా ప్రయత్నిస్తున్నారంటే బహుశా అది కాదు అని అనుకోవాలి. కొంతమంది కేవలం కంటెంట్ కోసమే ట్రాక్లు నడుపుతుంటారు, హౌస్లో ఉన్న లవ్ ట్రాక్లు నడుపుతుంటారు అనే ఒక అపప్రత కూడా ఉంది. కొన్ని అలా ఫేక్గా నడిచిపోయాయి కూడా. అంటే ఏంటి, హౌస్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఓహో ఇంకా నీ కోసం నేను, నా కోసం నువ్వు పుట్టావు అన్నట్టుగా మార్చుకొని హౌస్ నుంచి బయటకు వెళ్ళగానే పరారు ఎవరిది వాళ్ళే అన్నట్టుగా ఉంటారనమాట. కొంతమంది మొదట కలిసిపోయి తర్వాత విడిపోయి ఉంటారు. అంతేందుకు కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోన సంగీత ఆ తర్వాత ఆ అబ్బాయి కలిసి కార్తిక్ కలిసి మొదట ఎంత క్లోజ్గా ఉన్నారంటే వీళ్ళిద్దరు కూడా క్యూట్ లవ్ బర్డ్స్ అనేలాగా ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఒకరికొకరు రచ్చ రామాయణ పోయి ఒకరికొకరు తిట్టుకొని బయటకు వచ్చేసి ప్రతి నామినేషన్లో కూడా ఒకరిపైన ఒకరు వేసుకొని మధ్యలో ఉన్న నమ్రతతో దూరిపోయి వీడు స్నేహం చేసేసి నమ్రతకు ఆయనకి మధ్య కెమిస్ట్రీ కుదిరిపోతుంది, సంగీత వేరైపోతుంది. ఇది బయట చూసాం. చాలామంది చూసిన పిచ్చుడు అయిపోయారు. సంగీత కార్తిక్ కలవాలి అంటారు కానీ కలవాలి వాళ్ళు. నమ్రతతోనే కలిసి తిరిగాడు, ఇప్పుడు కూడా బయట నమ్రతతోనే కలిసి ఉంటున్నాడు, యాడ్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉంటుంది, వీ కాంట్ ఎక్స్పెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఈ సీజన్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ధర్మ ఆ తర్వాత అనుష మధ్యలోన కొంచెం ట్రాక్ నిలిచింది, ఐషు శశిర్ మధ్యలోన కొంచెం ట్రాక్ నిలిచింది, ఆ తర్వాత గౌతమి భవ్య త్రివిక్రమ్ మధ్య కూడా కొంచెం అలాగే ట్రాక్ నడిచినట్టు మాకు అందరికీ అనిపించింది. వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కేరింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే కేవలం ఫ్రెండ్స్ అనే దానికి ఎందుకలా ఉంటుంది, అంతకు మించి ఏమైనా ఉంటేనే ఈ వైబ్స్ రావడానికి అవకాశం ఉంటాయన్నమాట. అదే విషయాన్ని కిచ్చా సుదీప్ ఈరోజు రచ్చ రామాయణం చేసి పెట్టాడు. సో దీన్ని ఎందుకంటే లాగాలి కదా, మనకు కంటెంట్ ఏమి లేనప్పుడు మళ్ళీ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి దీన్ని తీసుకొని చెప్పు భవ్య నువ్వు ఎట్లా అన్నావు, ఏంటి ఏం కథ, రజిత్ నీకు తెలుస్తున్నా, నాకు తెలియదు సార్, ధనరాజ్ మీ చెల్లెలు ఏం చేసిందో తెలుస్తా అని ఒక్కొక్కరు అడగడం, ఆమెను విపరీతంగా టీచ్ చేసి లేదు సార్ మా మధ్య అలాంటిది ఏమి లేదు, అలాంటిది అంటే ఎలాంటిది లేదు అంటే అలా కాదు సార్ మా మధ్య మంచి స్నేహం ఉంది, గుడ్ వైబ్స్ ఉన్నాయంటే వైబ్సా వైఫా అని అడగడం, ఇవన్నీ చేసి ఒక చిన్న టీజింగ్ క్లైమేట్ లాగా క్రియేట్ చేశారు. అది అక్కడితో అయిపోయింది. ఆ తర్వాత మంజు దగ్గరకు వస్తారు. ఏం మంజు ఏం డల్గా ఉన్నావు, పంపించేసావు కదా నీ దోస్తును గెలియా అంటే బయటికి పంపించేసావు కదా, నువ్వే కదా నామినేట్ చేసింది. నిజం, మీరు జాగ్రత్త చూడండి, లాస్ట్ నామినేషన్లో ఈయన కూడా నామినేట్ చేశాడు. ఈయన నామినేట్ చేసిన సమయంలోనే ఆమె బయటికి వెళ్ళిపోయింది. వాడు ఇంకా డల్ అయిపోయాడు, మన్ను తిన్న పాములాగా ఉండిపోయాడు అనమాట. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా ఒక్కొక్కటి టాస్క్ అంతా నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఒక చిన్న టాస్క్ పెడతారనమాట. ఏంటంటే బ్లాక్ బస్టరు, ఆ తర్వాత ఫ్లాప్. అంతకుముందు ఏంటంటే ఏదో సింగింగ్ టాస్క్ పెట్టారు మామూలుగానే. అదొక మైక్ సెట్ ఉంటుంది, మైక్ సెట్ నుంచి వాటర్ పంప్ అవుతూ ఉంటుంది, ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాటతో పాటు పాడుతూ ఉండాలి. ఆ పాట ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ చెప్పాలి. ఆ నెక్స్ట్ లైన్ చెప్పకపోతే వాటర్ పంప్ అయిపోతుంటుంది. సో అందరి మొహాల పైన వాటర్ పంప్ అయిపోయింది ఆల్మోస్ట్గా. సో అదొక ఫన్ టాస్క్ అంటే దాంట్లో పెద్దగా ఏం చెప్పుకోదగింది లేదు. ఆ తర్వాత ఏంటి అంటే ఫ్లాప్ ప్లస్ బ్లాక్ బస్టర్ రెండు ఉంటుంది. ఈ రెండు ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ మధ్యలోనూ ఒక క్యాండిడేట్ వచ్చి ఇతను పిలవాలి, ఇతను ఫ్లాప్ ఎందుకు ఇతను బ్లాక్ బస్టర్ ఎందుకు అని చెప్పాలి. సో అలా చెప్పినప్పుడు త్రివిక్రమ్ మంజు పేరు తీసుకుంటాడు, ఆ తర్వాత రజత్ ధనరాజ్ పేరు తీసుకుంటాడు, ఆ తర్వాత ఎవరు హనుమంతు రజత్ని ఫ్లాప్గా తీసుకుంటాడు, త్రివిక్రమ్ని బ్లాక్ బస్టర్గా తీసుకుంటాడు. ధనరాజ్ ఎవరిని అంటే ధనరాజ్ వచ్చి మంజుని తీసుకుంటాడు, మోక్షిత కూడా వచ్చి మంజుని తీసుకుంటుంది, భవ్య వచ్చి కూడా మంజునే తీసుకుంటుంది. సో ఇలా ముగ్గురు కూడా ఫ్లాప్ స్టార్గా మంజు, అక్కడ కూడా ఓట్లు ఆయనకి ఎక్కువ పడతాయి. రజత్ని ఫ్లాప్ స్టార్గా తీసుకున్నప్పుడు హనుమంతు ఒక రవంతి ఎక్కువగా ఓవర్ యాక్ట్ చేశాడేమో నాకు అనిపించింది. ఎందుకు ఫ్లాప్ అనేది చెప్పాలి కానీ నేను ఆయన గురించి పాట పాడతానండి అని చెప్పి నోరు మూసుకొని ఉండాలి, ఎట్లా పాడితే అట్లా మాట్లాడొద్దురా, ఇది బిగ్ బాస్ హౌస్రా అని పాట పాడితే వాడికి ఎంత మండుతూ ఉంటుందండి. అంటే నేను మాట్లాడిందంతా కరెక్టే అనుకున్నట్టుగా హనుమంతు ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు. అది ఇట్స్ నాట్ సో ప్రాపర్. ఎందుకంటే ఓకే యువర్ అన్ ఆర్టిస్ట్, నువ్వు చాలా నీట్గా ఆడుతున్నావు, అంతవరకు అందరికీ మెచ్చుకోవడం ఉంది. రేపొద్దు నువ్వు కప్పు కూడా కొట్టొచ్చు, ఆశ్చర్యం లేదు. కానీ ఎదుటి వ్యక్తుల్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు కదా. అతను కూడా ఒక స్టేజ్లో ఉన్నవాడు కదా, సమాజంలో ఒక స్టేజ్లో ఉన్నవాడే కదా. నీవు ఫ్లాప్ స్టార్ అంటే ఎందుకు ఫ్లాప్ స్టార్ అని చెప్పు, ఆయన మైనస్ పాయింట్ అని చెప్పాడు. చిన్న చిన్న కారణాలు పట్టుకొని ఇచ్చేస్తున్నారు అది ఇది అంటే
ఆ తర్వాత చెయ్యి ఎత్తుతాడు రజిత్, అస్సలే షార్ట్ టెంపర్. చెయ్యి ఎత్తితే కనుక నో ఇప్పుడు లేదు అంటారు బిగ్ బాస్. సుదీప్ అవకాశం ఇవ్వాలి. తర్వాత అడిగినప్పుడు కూడా ఇప్పుడు నీకు అవకాశం ఇస్తే మళ్ళీ అందరికి ఇవ్వాల్సి వస్తుంది, వద్దు అని చెప్పేస్తారు. అలాగా ఒక్కొక్కరు ఎవరు ఫ్లాప్ స్టారు ఎవరు బ్లాక్ బస్టారు అనేది చెప్పేస్తారు. అయిన తర్వాత ఛాన్స్ ఇస్తారనమాట. మీరు ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా, డిబేట్ చేయాలనుకున్నా గట్టిగా కూడా మాట్లాడండి అని అన్నప్పుడు అప్పుడు రజిత్ హనుమంతును ఫుల్గా వేసుకుంటాడు అనమాట. ఏంటి నీ దృష్టిలో సరైన కారణం, నువ్వు ఎప్పుడైనా ఒక్కసారైనా సరైన కారణం చెప్పి నామినేట్ చేసావా? నన్ను అంటావు నామినేట్ చేసేటప్పుడు అరుస్తున్నాడు అది ఇదని. నువ్వు ఎంత సిల్లీ రీజన్స్ ఇస్తావో తెలుస్తున్నా, కసువు సరిగా నూకలేదని, బాత్రూమ్ సరిగా కడగలేదని, ఇలా సిల్లీ కాదు చెప్పి నువ్వు వారమంతా ఆర్డర్ పక్కన పెట్టేసి నామినేట్ చేస్తావు కదా నువ్వు అని అన్నప్పుడు హనుమంతు కూడా కోపం వస్తుంది. ఆ చిన్న చిన్న విషయాలు నువ్వు తిద్దుకుంటేనే పెద్దదానికి వెళ్ళగలవు, అవన్నీ వేరన్నమాట. సిల్లీ రీజన్స్ నువ్వు ఇస్తున్నావా లేదా? నాకు అది సిల్లీ రీజన్స్ అనిపించలేదు. ఇలాగనే ఒకరికొకరు అనుకోవడం ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సేఫ్ ఘట్టం వస్తుందంటే ఎవరు ఎవిక్ట్ అవుతారు అనేటువంటిది. నామినేషన్ ఉన్న వాళ్ళందరిలోనూ మొట్టమొదట భవ్యని సేఫ్ చేస్తాడు, ఆ తర్వాత త్రివిక్రమ్ని సేఫ్ చేస్తారు, వీళ్ళిద్దరిని సేఫ్ చేస్తారు. సేఫ్ చేసిన తర్వాత ఇంకెవరు మిగిలి ఉంటారు? ఇంకా అక్కడ మనకు భవ్య త్రివిక్రమ్ సేఫ్ అయిపోతారు, రజిత్ని సేఫ్ చేస్తారు, రజిత్ కూడా సేఫ్ అయిపోతాడు. ముగ్గురు సేఫ్ అయిన తర్వాత ఇంకా ఇద్దరు మిగిలి ఉంటారు, మంజు అండ్ ధనరాజ్. వీళ్ళిద్దరిలోన ఎవరు బయటకు వెళ్తారు, ఎవరు లోపల ఉంటారు, ఇవన్నీ మాట్లాడే టైంలోన సుదీప్ గారు ఏం చెప్తారంటే మొత్తం ఫ్రీజ్లో ఉండండి, ధనరాజ్ అండ్ మంజు మాత్రమే యాక్టివ్గా ఉండాలి, మీరందరూ ఫ్రీజ్గానే ఉండాలి, ఎవరు బయటికి వస్తారో వాళ్ళు అందరికీ ఏం చెప్పవచ్చుందో చెప్పేసి బయటకు వచ్చేసేయండి, ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుందాము, ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, ఇది లాస్ట్ వీక్. మోక్షిత, ఆ తర్వాత త్రివిక్రమ్, హనుమంతు, రజిత్, మీరందరూ కూడా భవ్య మీరు ఇక్కడ సేఫ్ అయ్యారు. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ థింగ్, ఫినాలే దాకా వచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎంజాయ్ చేయండి వారమంతా, మరోసారి బొంబాట్ చేసుకుంటూ వద్దామంట, ఫినాలేని రచ్చలేపుదామని చెప్పి సుదీప్ గారు వాళ్ళకు వీడుకోలు చెప్పేసి అక్కడ వాళ్ళతో మాట్లాడతారు. మీరిద్దరిలోన ఈ పొజిషన్లో మీరు ఉండడానికి కారణం ఏంటి అని అన్నప్పుడు మొదట ధనరాజును అడుగుతారు. ధనరాజును అడిగితే నేను కొన్ని తప్పులు చేసి ఉండడం సార్, అది కొంచెం నా నిర్ణయ లోపమే అయ్యింది, ప్లస్ నేను ఇంతదాకా ఉండడమే ఎక్కువ అని నేను అనుకోవడమే నా మొదటి పొరపాటు అని నాకు తెలుస్తుంది. నేను అలా అనుకుని ఉండకుండా ఉండాల్సింది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని ధనరాజు కన్ఫ్యూస్ అవుతాడు. తర్వాత మంజు ఏమంటే నిజమే, నేను మొదట ఆడినట్టుగా నేను ఆడలేదేమో, ఎక్కడో నన్ను నేను పోగొట్టుకున్నాను, మీరు ఎంతగా నన్ను హెచ్చరించినా కూడా ఆ హెచ్చరికను నేను తీసుకోలేని పరిస్థితిలో ఉండిపోయానేమో, అందుకోసమే నా తప్పుకు ఈరోజు నా స్థితికి కారణం నేనే, ఇంకెవ్వరూ కాదు, నేను ఇంకా బాగా ఆడాల్సి ఉండింది, నేను కాస్త కాన్షియస్గా ఉండాల్సింది, ఆ జోష్ని కాస్త నిలబెట్టుకుని ఉండింటే బాగుండేది, అలా నిలబెట్టుకోలేకపోవడం వల్ల ఈరోజు నేను ఎక్కడున్నాను, దానికి నేనే కారణమని చెప్పేస్తారనమాట. చెప్పిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు మీ ఇద్దరి నుంచి బయటకు వచ్చేవాళ్ళు ధనరాజ్, మంజు నువ్వు సేఫ్ అని చెప్పేస్తారనమాట. సో మంజు కూర్చుంటాడు, ఆయన ఫ్రీజ్ అవుతాడు, ధనరాజు బయటకు వస్తాడు. ధనరాజు బయటకు వచ్చిన తర్వాత సరే ఆయన వీటి చూపించేస్తారు, ధనరాజుని ఇట్లా ఇంటికి పంపించేశారు. గౌతమిని అయితే అసలు వీటి కూడా చూపించలేదు, ఆమె అలాగే బయటికి పంపించేశారు. ఇప్పుడైనా కనీసం ధనరాజుకు వీటి చూపించి పంపించారు. సో గౌతమి కూడా వీటి చూపించారు, ఆమెతో కూడా మాట్లాడారు, వాళ్ళ అమ్మగారితో మాట్లాడారు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు, భర్త కూడా వచ్చి ఉన్నాడు, వాళ్ళతో కూడా మాట్లాడారు. ఎస్, సో ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు హౌస్లో అంటే త్రివిక్రమ్, భవ్య, రజిత్, హనుమంతు, మంజు, ఐదుగురు మిగిలారు. సో వీళ్ళలోన ఎవరు ఏంటి ఏం కథ అనేది రేపటి నుంచి మొదలవుతుంది. ఈ ఆరుగురిలో కూడా ఎవరెవరు రజిత్, త్రివిక్రమ్, భవ్య, ఆ తర్వాత మోక్షిత, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత హనుమంత్, ఈ ఆరుగురిలోన ఎవరెవరు ఎలా ఉంటారు, బహుశా ఇంక ఈ వారం అంతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడతారు, వాళ్ళ ఆటలేవో వాళ్ళు చూపిస్తారు. తర్వాత ఎవరు
మొదట హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి దీనిపైకి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సూట్ కేసు పెట్టాం తీసుకునే టాస్క్ కానీ, లేకుంటే ఎవరైనా సెలబ్రిటీ వచ్చి ఇంకొకరిని పిలుచుకెళ్ళడం కానీ, ఇలా రకరకాలుగా జరుగుతున్నప్పుడు ఎవరు ఉంటారు ఎవరు పోతారు చూడాలి. చివరి 5 ఎవరు మిగిలి ఉంటారు, ఒక్కొక్కరు స్టేజ్ పైకి ఎలా వచ్చేస్తారు, చివరిగా ఇద్దరు ఎలా ఉంటారు, ఆ ఇద్దరిని బిగ్ బాస్ తరఫు నుంచి సుదీప్ గారు వచ్చి ఎలా పిలుచుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిలోన ఎవరు చేయి పైకి లేపుతాడు, ఎవరిని విన్నర్ అంటారు, ఎవరిని రన్నర్ అంటారు. ఇదంతా చూడడమే ఇంకా మనకు మిగిలింది. అంతవరకు ఈ వారం రోజుల పాటు ఏవో చిన్న టాస్క్ ఉంటాయి, ఆడుకుంటూ వెళ్ళిపోతుంటారు. చూద్దాం ఈ వారం రోజుల పాటు ఏం జరుగుతుందో ఏం కథనో చూద్దాం. మొత్తానికైతే కన్నడ బిగ్ బాస్ హౌస్ ఒక ఎండింగ్ పాయింట్కు వచ్చేసింది. ఇప్పటిదాకా రంజుగా నడిచింది చూడండి. నిన్న మొన్నటి దాకా సండే ఫండే టాస్క్ కానీ, ఆ తర్వాత శనివారం వారద కథ కిచెన్ జొతే కానీ అద్భుతంగా జరిగింది. ఈ చివరి వారం వచ్చేసరికి సోగా. ఈరోజైతే సండే ఫండే నాకు ఎందుకో సోని అనిపించింది. కారణం ఒకటే, తప్పు సుదీప్ గారిది కాదు, ఆ తర్వాత కలర్స్ కన్నడది కాదు, అక్కడుండే సభ్యులు తగ్గిపోయారు. ఇక వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంటికి వచ్చే ధ్యాసలో ఉన్నారు, ఇంక ఎండింగ్ నోట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పెద్దగా ఫన్ ఏమి మనం క్రియేట్ చేయలేము. అక్కడికి కూడా సరదాగా త్రివిక్రమ్ భవ్యాన్ని పట్టుకొని బాగానే ఆయన ప్లే చేయగలిగారు. చూద్దాం వాళ్ళిద్దరి లవ్ తర్వాత ఏమైనా లవ్ ఉంటుందా, సీరియస్ మ్యాటర్ అవుతుందా, ఒకరికొకరు ఏమైనా బయట ఏమైనా రిలేషన్ కలుపుకోవడానికి ఇష్టపడతారా లేదా అనేది అప్పుడెప్పుడో తర్వాత మళ్ళీ ఎక్కడో ఒకసారి వార్తలకు ఎక్కుతారు, అప్పుడు మనం ఎలాగో చూద్దాం. సో ఇదండి ఇవాళ జరిగినటువంటి బిగ్ బాస్ హౌస్ ఎపిసోడ్ సూపర్ సండే విత్ సుదీప్. సో రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ ఎపిసోడ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను. ఇది రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.